తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు అనే ఒక వార్తను చూడొచ్చు సార్. పార్టీలో ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. కొందరు నేతలు కాంగ్రెస్తో సీఎంతో అంటగాగుతూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం కదా సార్, లోపాయికారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్తో అలాగే కాంగ్రెస్తో అనే విమర్శలు కూడా వచ్చాయి. సో పద్ధతి మార్చుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ఇన్ఛార్జ్ పాటిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఏంటి సార్, తెలంగాణ కమలం పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు? ఇప్పుడు కొన్ని తెలుగు సీరియల్స్ ఉంటాయి, ఆ మా టీవీలా ఈ టీవీలా మా అమ్మ చూస్తుంది. నేను అప్పుడప్పుడు పోయి అమ్మను పలకరించడానికి వెళ్తుంటా. మా అమ్మ బెడ్రూమ్కి వెళ్ళి ఆమె చూసి ఏందమ్మా రే మళ్ళీ ఇదే సీరియల్ ఇంకా అంటే, అరే ఇది చాలా రోజులైంది రా అంటది మా అమ్మ. అంటే ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుంది సీరియల్ ఇది. సో ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుందో తెలియలేదు, అడ్వర్టైజ్మెంట్ ఉన్న రోజులు నడుస్తుంది. సాగదీస్తూనే ఉంటారు. అంటే పెళ్ళి అయ్యే వయసులో అమ్మాయి ఉంటే అమ్మమ్మ అయ్యే వయసు దాకా తీస్తారు దాని సీరియల్. సో అలా బీజేపీ సీరియల్, తెలంగాణ బీజేపీ స్టోరీ కూడా ఇట్స్ ఎ మెగా సీరియల్. సో ఇది 3 పువ్వులు 6 కాయల్లాగా, 3 కుమ్ములాటలు 6 గ్రూపులు, 3 విభేదాలు, కుమ్ములాటలు అంటే పెద్ద పదం కానీ 3 విభేదాలు 6 గ్రూపుల్లాగా నడుస్తుంది. ఇదొక కంటిన్యూస్ స్టోరీ. అంతకుముందు నరేంద్ర మోడీ, ఫస్ట్ బిఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చి మీరు బీజేపీ నాయకులుగా ప్రవర్తించండి, ఈ వర్గ నాయకుడు ఆ వర్గ నాయకుడిగా ప్రవర్తించకండి గట్టి క్లాస్ తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత తెలంగాణ ఎంపీలను పిలిచి నరేంద్ర మోడీ మందలించారని వార్తలు వచ్చాయి. మీరు చాలా తీవ్రంగా తెలంగాణలో బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మాత్రం మీ వల్లనే ఓట్లు వస్తలేవని. ఎందుకంటే బీజేపీకి 2 సీట్లు వచ్చిన రోజుల్లో ఒక సీటు గుజరాత్ నుంచి వచ్చింది. ఇప్పుడు గుజరాత్లో బీజేపీ ఎట్లుంది, ఇంకో సీటు తెలంగాణ నుంచి వచ్చింది. జంగారెడ్డి హనుమకొండ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు గెలిచాడు. అందువల్ల తెలంగాణ బీజేపీ ప్రస్థానంలో తెలంగాణకు కీలక భూమిక ఉంది జాతీయ ప్రస్థానంలో. సో అందువల్ల మీకు సెంటిమెంట్ కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎక్కడ దాకా పోయిందంటే, ఈ మధ్య మోడీ వచ్చినప్పుడు హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ వాళ్ళకి ఇచ్చిన సమయం కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం ఇచ్చాడు. సో అది తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఎందుకు మీతో కలిస్తే ఇది గొడవ లేదు, నాకెందుకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అటు పోయాడని కూడా వార్తలు వచ్చాయి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడానికి హైదరాబాద్లో ఉండాలి, ప్రైవేట్ వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. కానీ మరి అలాంటి మీములు కూడా వచ్చాయి. సో అందువల్ల ఏంటి, తెలంగాణ తెలుగుదేశంలో గ్రూపులు కొత్త కాదు. సో ఒకరు అనేక గ్రూపులు బహిరంగంగానే విమర్శించుకుంటారు కదా, ఏమి పోస్టులు పెట్టుకుంటారు, విమర్శించుకుంటారు, మనకందరూ తెలియదేం కాదు అది. ఇప్పుడు తాజాగా వస్తున్నది ఏంటంటే, ఇందులో కొందరు కాంగ్రెస్తో కుమ్ముక్కయ్యారు, కొందరు బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యారు. అంటే అది కూడా 2 అక్కడ కూడా మళ్ళీ విడిపోయారు. అందరూ కలిసి ఒక్కరితో కుమ్ముక్కు కాలేదు. ఆరోపణ ఏంటి ఈ స్టోరీలో, కొంతమంది ఏమో కాంగ్రెస్తో ముఖ్యమంత్రితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. కానీ అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ అవసరం లేకున్నా ముఖ్యమంత్రి మాత్రం పొగుడుతున్నాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీలో మంచి పదవుల్లోని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఓపెన్గా తమ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని కోరడము తప్పలేదు. ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ నాయకుడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి విషయం అందరికీ కదా. మీకు ఏదైనా సమస్య ఉంటుంది, మీరు బీఆర్ఎస్ నాయకుడు అనుకుందాం, మీరు మెమరాండం ఎవరికి ఇస్తారు? సీఎంకి ఇవ్వాలంటే కేసీఆర్కి ఇవ్వరు కదా, మీరు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తారు కదా, నీకు నచ్చకపోయినా. అక్కడ తప్పలేదు, కానీ అసలు కాంగ్రెస్ నాయకులు కన్నా ఎక్కువ పొగుడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అవి బయట కూడా ఉన్నాయి ఓపెన్గా, మీకు అందరికీ తెలిసిందే కదా ఇవన్నీ. సో అందువల్ల మీకు ఇంతగా మీరు ఎందుకు అంటకాగుతున్నారు? ఈవెన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల ఓట్లే రాలేదు, అసలు నెగ్లిజిబుల్ ఓట్లు వచ్చాయి. అసలు అన్ని తక్కువ ఓట్లు వచ్చే స్కోపే లేదు బీజేపీకి. అంటే అక్కడ తాము గెలవని చోట్ల తమ బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్తోనో ఇటు బీఆర్ఎస్తోనో అడ్జస్ట్ అయిపోయారు, అకామిడేట్ అయిపోయారు అనేది తీవ్రంగా చర్చ జరుగుతుంది. అందువల్ల బీజేపీకి అవకాశాలు ఎందుకంటున్నా అంటే, దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ గెలిచిన సమయంలో కాంగ్రెస్ ఎక్కడుంది అసలు పబ్లిక్ పర్సెప్షన్లో? కాంగ్రెస్ హుజూర్నగర్ ఓడిపోయింది, నాగార్జునసాగర్ ఓడిపోయింది, అన్ని ఓడిపోడు కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమో గెలిచుడు, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కూడా గెలుచుకున్నాడు. మునుగోళ్ళు
మీకు గెలుచుకున్నారు కదా, అంతకుముందు పాలేరులో గెలుచుకున్నారు కదా. సో మీకు తమ సిట్టింగ్ ప్రత్యర్థుల సిట్టింగ్ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ ఏమీలు ఓడిపోయారు కదా. జిహెచ్ఎంసీలో 2 సీట్లు చెప్పడు అందరి దృష్టి ఎక్కడుండే, బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ఉండే. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇటీవల ఎంపీ ఎన్నికల్లో 24లో 35% ఓటింగ్ వచ్చింది. ఆ 23 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఓటింగ్ డబుల్ అయింది, 7% నుంచి 14% అయింది. అసలు బీజేపీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ని వెనక్కు నెట్టి బీజేపీ అపూర్వ విజయం సాధించే ఎలక్షన్ 8 సీట్స్ వచ్చాయి కాంగ్రెస్ సమానంగా. 17% బీఆర్ఎస్ పరిమితమైతే 35% వచ్చింది మీకు ఇక్కడ బీజేపీకి. సో ఇది ఎట్లా 17 కూడా కాదనుకుంటా, ఐ థింక్ 14%. సో మీకు 20% షిఫ్ట్ అయింది, దాదాపు 20% షిఫ్ట్ అయింది. ఎట్లా సాధ్యమైంది ఇది? అందువల్ల మరి క్లియర్గా బీజేపీ ఎలక్టోరల్గా వీక్ అవుతుంది. దీనికి దేశవ్యాప్తంగా హిందుత్వ ప్రభావంతో, మోడీత్వ ప్రభావంతో బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అంటే పోనీయండి కూటమిలో ఉన్నారు, అక్కడ రాజకీయాలు వేరు. తెలంగాణలో ఎందుకు గెలుస్తలేరు? ఈ ప్రశ్న అరవింద్ ఒక ఆవేదనతో ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు. మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఎన్నికల్లో కలిపి ఎందుకని మాకు 14 సీట్లు మించిన 14 వచ్చాయి అని, మా పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తలేవు? ఎంపీలు తెచ్చుకున్నంత కూడా ఎమ్మెల్యేలు వస్తలేవు కదా, దీని రీజన్ ఉండాలి కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఎంపీలు కూడా ఎమ్మెల్యే ఎక్కువ వచ్చినప్పుడు 8 ఎంపీస్ వచ్చాయి, ఎమ్మెల్యేలు కూడా 8 వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యే వచ్చిన టైంలో 4 ఎంపీస్ వచ్చాయి. సో అందువల్ల డెఫినెట్గా బీజేపీలో ఈ ఆందోళన ఉంది. అందులో కొంతమంది బీఆర్ఎస్ అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది కాంగ్రెస్ అడ్జస్ట్ అవుతున్నారని.